క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దాయాదుల సమరంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రేపు జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా జరపడనున్నాయి. ఈ మ్యాచ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ భారత్ పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని ఆ దేశ అభిమానులు ఊహల్లో ఊరేగుతుంటే, భారత అభిమానులు ఈసారి గెలుపు తమదే అని ధీమాగా ఉన్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నప్పటికీ ఫలితం తేలాలంటే రేపటి వరకు ఆగాలి. చరిత్ర పరిశీలిస్తే భారత్ పాకిస్తాన్ వన్డేలో ఇప్పటి వరకు 135 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 57 సార్లు విజయం సాధించగా పాక్ 73 మ్యాచ్ల్లో గెలుపొందింది. 5 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే భారత్ పై పాక్ ఆధిక్యత కలిగి ఉంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటి వరకు 5 సార్లు ఎదురెదురు పడగా పాక్ 3, భారత్ 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి. 7 ఏళ్ల అనంతరం భారత్ పాక్ ఛాంపియన్స్ ట్రోఫీలో 6 సార్లు తలపడనున్నాయి. ఇరు జట్ల ఫామ్ ప్రకారం చూస్తే పాక్ పై టీమిండియా పైచేయి సాధించే అవకాశం ఉంది. ఈ ఎడిషన్ లో భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్ పై విజయం సాధించి ఉత్సాహంగా ఉండగా, పాక్ తమ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో చావు దెబ్బతిని సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. రేపు జరగబోయే మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడితే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. బలబలాల విషయానికొస్తే పాక్ తో పోలిస్తే భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. భారత బ్యాటింగ్ లైనప్ ను చూస్తే ప్రపంచంలో ఎంతటి మేటి జట్టైనా గజగజ వనకాల్సిందే. ఓపెనర్ శుభ్మన్ గిల్ అరివీర భయంకరమైన ఫామ్ లో ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ కూడా మంచి టచ్ లో కనిపించాడు. పాకిస్తాన్ అనగానే విరాట్ కు పూనకం వస్తుంది. ఇటీవలి కాలంలో విరాట్ పెద్దగా ఫామ్ లో లేకపోయినా పాక్ మ్యాచ్ అంటే అతను చెలరేగుతాడు. శ్రేయస్ అయ్యర్ సైతం మంచి ఫామ్ లో ఉన్నాడు. బంగ్లాతో మ్యాచ్ లో నిరాశపరిచిన తిరిగి గాడిలో పడతాడు. బంగ్లా మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సైతం మంచి ఇన్నింగ్స్ ఆడి టచ్ లోకి వచ్చాడు. ఆల్ రౌండర్ లో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్నారు. బౌలింగ్ విభాగంలోనూ పాక్ తో పోలిస్తే భారత్ పటిష్టంగానే కనిపిస్తోంది. షమి గత మ్యాచ్ లో 5 వికెట్లతో చెలరేగాడు. అదే మ్యాచ్ లో అక్షర్ తృటిలో హ్యాట్రిక్ చేజార్చుకున్నాడు. యువ పేసర్ హర్షిత్ రాణా సైతం మంచి ఫామ్ లో ఉన్నాడు. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ పాక్ పై రెచ్చిపోయేందుకు రెడీగా ఉన్నారు. పాక్ విషయానికి వస్తే బాబర్, రిజ్వాన్ తప్పించి పాక్ బ్యాటింగ్ లైనప్ లో అనుభవజ్ఞుడైన ఆటగాడే లేడు. బౌలింగ్ విషయానికి వస్తే పాక్ బౌలింగ్ పటిష్టంగా ఉంది. ఇండియా అంటే చాలు ఈ పాక్ బౌలర్లు రెచ్చిపోతారు. షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్ పోటీ పడి మరీ బౌలింగ్ చేస్తారు. రోహిత్, కోహ్లీ బలహీనతలు వారికి బాగా తెలుసు. స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ పర్వాలేదనిపించినా స్పిన్ ను గట్టిగా ఆడే భారత బ్యాటర్ల ముందు నిలవడం చాలా కష్టం. ఎలా చూసినా పాక్ పై చేయి సాధించేందుకు భారత్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.